కోతి మరియు ముసలి కథ. ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న జామ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టులో పండ్లు చాలా తీయగా ఉండేవి. కోతి రోజూ పండ్లు తింటూ సంతోషంగా జీవించేది. అదే నదిలో ఒక ముసలి తన భార్యతో కలిసి నివసించేది. ఆ ముసలి కోతితో స్నేహం చేసింది. కోతి ప్రతిరోజూ ముసలికి జాము పండ్లిచ్చేది. ముసలి భార్య ఆ పండ్లు తిన్న తర్వాత లోభపడింది. ఆమె ముసలితో ఇలా చెప్పింది, "ఈ పండ్లు ఇంత తీయగా ఉంటే కోతి గుండె ఇంకా తీయగా ఉండాలి. నాకు ఆ కోతి గుండె తీసుకురా." ముసలి బాధపడినా భార్య మాట వినాల్సి వచ్చింది. ఒకరోజు కోతిని తన ఇంటికి రమ్మని పిలిచాడు. నది దాటడానికి తన వెనుక కూర్చోమన్నాడు. నది మధ్యలో ముసలి నిజం చెప్పాడు. "నా భార్య నీ గుండె కోరింది." కోతి భయపడలేదు. వెంటనే తెలివిగా ఇలా చెప్పింది, "అయ్యో స్నేహితా, నా గుండెను నేను చెట్టుపై వదిలివచ్చాను. మళ్ళీ అక్కడికి తీసుకువస్తాను." ముసలి ఆ మాట నమ్మి తిరిగి చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. వెంటనే కోతి చెట్టుపైకెక్కి ఇలా చెప్పింది, "గుండె లేకుండా ఎవరు బ్రతకగలరు? నువ్వు మూర్ఖుడివి." ముసలి తన తప్పు తెలుసుకొని లజ్జపడి నదిలోకి వెళ్ళిపోయాడు. కోతి సురక్షితంగా ఆనందంగా జీవించింది. నీతి: సమయస్ఫూర్తి మరియు తెలివి మనల్ని ప్రమాదం నుంచి కాపాడతాయి.